గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. 10th క్లాస్కి కరోనా తర్వాత 10th క్లాస్ కొత్త బ్యాచ్ మనకు రావడం జరిగింది. దీనికి అనుగుణంగా సిడిఎంఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్కూళ్ళలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనేటువంటి భావనతో మనకు వీడియోలు చేసి దాన్ని విద్యార్థులకు చేరేటట్లుగా చేయమని చెప్పినటువంటి ఆదేశాల ప్రకారము కొన్ని వీడియోల్ని తయారు చేయడానికి మా వంతు ప్రయత్నం అనేటువంటిది మేము చేస్తున్నాం. ఇందులో భాగంగా 10th క్లాస్ స్టూడెంట్స్కి అవసరమైనటువంటి లెసన్ని ఇప్పుడు మనం ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. చరిత్రలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు వర్తమానానికి భవిష్యత్తుకు ఆధారమై చరిత్రలో జరిగినటువంటి అనుభవాలను వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ కొనసాగిస్తూ వాటి అనుభవ సారాంశాలని ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి తెలుసుకుంటూ ఉంటాం. అలా చరిత్రలో జరిగినటువంటి ఒక ప్రముఖమైనటువంటి సంఘటనలు, అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనలు ప్రపంచ యుద్ధాలు అనేటువంటిది ఒకటి. ఏంటి ప్రపంచ యుద్ధాల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి పేపర్ 2లో ఫస్ట్ లెసన్ 10th క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులకు పేపర్ 2లో ఫస్ట్ లెసన్ పేరు మీరు వినే ఉంటారు. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 నుంచి 1950 వరకు పార్ట్ 1 అనేటువంటి భాగంతో మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ నేను చరిత్ర గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచ యుద్ధాలు జరిగినటువంటి ఉదాంతాన్ని మనం గ్రహిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి పరిస్థితులు, భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిస్థితుల్ని మనం ఊహించి దానికి అనుగుణంగా తెలివిగా పాలకులు కానీ ప్రజలు కానీ ఉంటారనేటువంటిది మా యొక్క అభిప్రాయం. మరి ఈ లెసన్ ఏంటి, మనకి ఈ లెసన్ పేరేంటి? ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. యుద్ధం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. ఒక దేశము ఇంకొక దేశంతో తలపడడం, లేదా ఒక రాజ్యము ఇంకొక రాజ్యంతో తలపడడం, లేదా ఒక రాజు ఇంకొక రాజు మీద తలపడడం, లేదు 2-3 రాజులు కలిపి గ్రూపుగా ఏర్పడి ఇంకొక 2-3 రాజుల మీద గ్రూపుగా ఫైట్ చేయడాన్ని మనం యుద్ధము అంటాం. ఇటువంటి యుద్ధాల్లో మనకి తెలిసి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది, చైనాకి భారతదేశానికి యుద్ధం జరిగింది, అలాగే బ్రిటన్కి చాలా దేశాలకి యుద్ధం జరగడం అనేటువంటి జరిగింది. అయితే దీంట్లో ప్రపంచ యుద్ధము వేరు, మామూలుగా జరిగేటువంటి యుద్ధాలు వేరు. ప్రపంచ యుద్ధము అంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి 2 గ్రూపులుగా విడిపోయి ఏదో ఒక గ్రూపులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతిస్తూ చేసేటువంటి యుద్ధాలను మనం ప్రపంచ యుద్ధాలు అంటాం. ప్రపంచ యుద్ధము అంటే ఎందుకు నా పేరు వచ్చింది? ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాంట్లో భాగం అవడం వలన దానికి ఆ పేరు వచ్చిందనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి లెసన్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం. ఇప్పుడు దాకా మనం ప్రపంచ యుద్ధాలు అంటే ఏంటనేటువంటిది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు ఎన్ని జరిగినాయి, అవి ఏ సంవత్సరాల్లో జరిగినాయి అనేటువంటిది తెలుసుకుందాం. ప్రపంచ యుద్ధాలు చరిత్రలో ఇప్పటికీ 2 సార్లు జరిగినాయి. మొదటిసారి జరిగినటువంటి ప్రపంచ యుద్ధాన్ని మొదటి ప్రపంచ యుద్ధము అంటారు. ఇది 1914 నుంచి 1918 వరకు జరిగింది. రెండవసారి జరిగినటువంటి ప్రపంచ యుద్ధాన్ని రెండవ ప్రపంచ యుద్ధము అంటారు. సింపుల్ అంతే. ఇది 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఇప్పటిదాకా మనం
ప్రపంచ యుద్ధాలు అంటే ఏంటో చెప్పుకున్నాం, అవి ఎప్పుడు జరిగినాయి అనేటువంటి కూడా తెలుసుకున్నాం. అయితే ఈ ప్రపంచ యుద్ధాలని దాంతోపాటుగా చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల్ని చూసి ఒక చరిత్రకారుడు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా ప్రకటించాడు. ఆ చరిత్రకారుడు ఎవరో కాదు, ఎరిక్ అబ్స్బమ్. ఎరిక్ అబ్స్బమ్ అనేటువంటి చరిత్రకారుడు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా ప్రకటించాడు. తీవ్ర సంచలనాల యుగం ఏంటి? సంచలనం అంటే ఏంటి? ఎప్పుడూ జరగనటువంటిది ఇప్పుడు జరిగితే అదొక సంచలనం. ఇప్పుడు కూడా కరోనాను మనం చూడాల, ఇప్పుడు కరోనా సంచలనం సృష్టిస్తుందన్నమాట. అలాగే 20వ శతాబ్దాన్ని అప్పటి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎరిక్ అబ్స్బమ్, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఎరిక్ అబ్స్బమ్ 20వ శతాబ్దాన్ని అలా ప్రకటించాడు. అసలు 20వ శతాబ్దము అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా వస్తుంది? శత అంటే 100 సంవత్సరాలు. 20వ శతాబ్దం అంటే 1900 నుంచి 1999 వరకు ఉన్నటువంటి 100 సంవత్సరాల కాలాన్ని మనం 20వ శతాబ్దము అంటాం. చరిత్రకారుడైనటువంటి ఎరిక్ అబ్స్బమ్ ఈ పీరియడ్ని సంచలనాల యుగంగా, అది కూడా తీవ్ర సంచలనాల యుగంగా ప్రకటించడానికి కారణాలు ఏంటంటే, ఎప్పుడూ జరగనటువంటి ప్రపంచ యుద్ధాలు ఈ శతాబ్దంలో జరిగినాయి. 2 ప్రపంచ యుద్ధాలని చూశారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. దాంతోపాటుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది అభివృద్ధి సాధించింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. అంతకుముందు ఎప్పుడూ కూడా విమానాలు మనకు తెలియదు. అంతకుముందు ఎప్పుడూ కూడా శాటిలైట్ సృష్టించడం అనేటువంటిది లేదు, కంప్యూటర్స్ రావడం అనేటువంటిది లేదు. అలా కంప్యూటర్స్ కానీ, శాటిలైట్ ప్రయోగాలు కానీ, లేదా వాహనాల తయారీ కానీ, బాంబుల తయారీ కానీ, దేంట్లో అయినా సరే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందినటువంటి శతాబ్దం ఏదైనా అంటే అది 20వ శతాబ్దం. అంతేకాదు, అప్పటిదాకా వలస పాలనలో ఉన్నటువంటి చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఆవిర్భవించాయి, కొత్తగా స్వతంత్రం పొందినాయి. అంతకుముందు బానిసలుగా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు స్వతంత్ర దేశాలుగా మారినాయి అన్నమాట. అలా మన దేశం కూడా 20వ శతాబ్దంలోనే స్వతంత్రం పొందింది. మన దేశం, మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక, ఆ పక్కన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చైనా మొదలైనటువంటి చాలా దేశాలు 20వ శతాబ్దంలోనే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు కానీ, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు కానీ స్వతంత్రం సాధించడం అనేటువంటి జరిగింది. మరి స్వతంత్రం సాధించిన తర్వాత మనం ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. ప్రజాస్వామ్యంలో కొన్ని మూల సిద్ధాంతాలు ఉంటాయి. అవేంటవి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైనటువంటి ముఖ్య ప్రజాస్వామ్య భావాలు కూడా ఈ శతాబ్దంలోనే అంకురార్పణ అనేటువంటిది జరిగింది. అంతేకాదు, విద్యలో కానీ, వైద్య రంగంలో కానీ అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. మశూచికి టీకాను కనిపెట్టడం, పోలియోకు టీకాను కనిపెట్టడం, క్షయవ్యాధికి టీకాను కనిపెట్టడం, డాక్టర్ వ్యవస్థ బలపడడం, హాస్పిటల్స్ కానీ, రూపురేఖలు కానీ అన్నీ కూడా మారిపోవడం అనేటువంటిది కూడా 20వ శతాబ్దంలోనే జరిగింది. అందుకని అంతేకాదు, స్త్రీ పురుషుల సమానత్వం అనేటువంటి దిశగా సమాజం అనేటువంటి మార్పు జరిగింది. స్త్రీలు కూడా పురుషులలాగే ఉద్యోగాలు చేయగలమని, ఏ పనినైనా చేయగలమనేటువంటిది ఈ 20వ శతాబ్దం సామాజికంగా తీసుకొచ్చినటువంటి మార్పుల్లో ఒకటిగా మనం చెప్తాం. ఇలా అనేకమైనటువంటి సంఘటనలు ఆయన అలా చెప్పడానికి కారణమైంది. పైనిచ్చినటువంటి పీపీటీను జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయగలిగితే 2 మార్క్ క్వశ్చన్ కవర్ అవుతుంది. ఇందులో ఇంకొక సంఘటన ఏంటంటే తీవ్ర ఆర్థిక మాన్యం కూడా 20వ శతాబ్దంలోనే ఏర్పడింది. ఆర్థిక మాన్యము అంటే ఆర్థికంగా వ్యవస్థ అంతా కూడా, పారిశ్రామిక వ్యవస్థ అంతా కూడా
నష్టాలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి పేదరికం ఎక్కువైపోయేటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే ఆర్థిక మాన్యము అంటాం. అంటే ఇక్కడ ఆర్థిక మాన్యం అంటే మనకు పర్టికులర్గా లెసన్ కూడా ఉంది, అక్కడ మరీ వివరంగా చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ఆర్థిక మాన్యం అంటే మార్కెట్లోని సగటు ఇటువంటి ధరలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోవడం వలన డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోవడం వలన పరిశ్రమలో ఉత్పత్తి తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గిపోవడం వలన నిరుద్యోగాలు ఎక్కువైపోతాయి. నిరుద్యోగం ఎక్కువైపోవడం వలన ప్రజలకి ఆదాయం ఉండదు. ఆదాయం ఉండకపోవడం వలన కొనుగోలు శక్తి లేకపోతుంది. అంటే కొనడానికి డబ్బులు ఉండవు అన్నమాట. అటువంటి పరిస్థితిని, కొనడానికి డబ్బులు లేకపోతే, సరుకులు కొనడానికి ఎవరు రాకపోతే మొత్తం సగటును ఉన్నటువంటి వస్తువుల ధరలన్నీ కూడా పతనమైపోతూ ఉంటాయి. పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నష్టాల పాలైపోతాయి. ఇటువంటి పరిస్థితిని ఆర్థిక మాన్యం అంటాం. ఇది కూడా ఈ శతాబ్దంలోనే జరిగిందనమాట. అందుకని 20వ శతాబ్దాన్ని ఎరిక్ అబ్స్బమ్ తీవ్ర సంచలనాల యుగము, ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ డిక్లేర్డ్ బై ద ఎరిక్ అబ్స్బమ్. ఒకసారి ఇప్పుడు దాకా జరిగినటువంటి లెసన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ప్రపంచ యుద్ధాలు అంటే ఏంటో చెప్పుకున్నాం, ఎప్పుడు జరిగిందనేటువంటి చెప్పుకున్నాం. అలాగే 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా చెప్పడానికి గల కారణాలు కూడా మనం తెలియజేసాం. అయితే ఇప్పుడు దాకా ప్రపంచ యుద్ధాలు అలాగే ఆ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం వరకు జరిగినాయి అనేటువంటి చెప్పుకున్నాం. అసలు ఎందుకు జరిగినాయి, ప్రపంచ యుద్ధాలు జరగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు చెప్పుకుందాం. ప్రపంచ యుద్ధాలు జరగడానికి గల కారణాలను మనం కొన్ని సైడ్ హెడ్డింగ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి, మార్కులు మంచిగా రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి సైడ్ హెడ్డింగ్స్ 5 ఉంటాయి. దాంట్లో ఒకటి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, ప్రపంచ యుద్ధాలు జరగడానికి గల కారణాలను చెప్తున్నాము. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్స్ అన్నమాట. దీంట్లో మొట్టమొదటి ఏంటి, దురహంకారపూరిత జాతీయవాదము. దీన్ని ఇంగ్లీష్లో అగ్రెసివ్ నేషనలిజం అంటారు. అగ్రెసివ్ నేషనలిజం. రెండవది రహస్య ఒప్పందాలు, సీక్రెట్ అలయన్స్ అంటారు. సీక్రెట్ అలయన్స్. మూడవది సామ్రాజ్యవాదము, ఇంపరలిజం. సామ్రాజ్యవాదము, ఇంపరలిజం. నెక్స్ట్ 4వది సైనికవాదము, మిలిటరిజం అంటారు. సైనికవాదము, మిలిటరిజం. ఇంకా లాస్ట్ వన్ తక్షణ కారణాలు, ఇమీడియట్ కాజెస్. ఇప్పుడు మనం ఈ కారణాలను, ఒక్కొక్క కారణము ఎలా ప్రపంచ యుద్ధాలకు దారితీస్తుందనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం. ప్రపంచ యుద్ధాలకు మొట్టమొదటి కారణమైనటువంటి దురహంకారపూరిత జాతీయవాదం అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జాతీయవాదము అంటే ఏ దేశ ప్రజలు ఆ దేశాన్ని అమితంగా ప్రేమించడాన్ని, దేశభక్తి కలిగి ఉండడాన్ని జాతీయవాదము అంటారు. మంచిదే కదా. జాతీయవాదం ఖచ్చితంగా ప్రతి దేశ పౌరుడికి, ఏ దేశానికి సంబంధించిన ఆ దేశ పౌరుడికి ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి విధానం అన్నమాట. అది సరైనది కూడా, ఖచ్చితంగా ఉండాలి కూడా. దేశభక్తి లేనటువంటి వ్యక్తి ఉండకూడదు. జాతీయవాదం వేరు, దురహంకారపూరిత జాతీయవాదం వేరు. దురహంకారపూరిత జాతీయవాదం అంటే తమ దేశమే గొప్ప జాతి, తమ దేశమే అన్ని దేశాల కన్నా గొప్పదైనటువంటి దేశంగా భావించి మిగిలినటువంటి దేశాలను ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేసినా, లేదా తక్కువగా చూసినా, లేదా తక్కువ జాతిగా పరిగణించినా అటువంటి భావాన్ని దురహంకారపూరిత జాతీయవాదము అంటారు. ఇంకా తమ దేశం తప్ప, అంటే వాళ్ళ దేశం తప్ప ఇంక ఏ దేశము గొప్పది కాదంటారు.
ఇంక ఏ దేశంతోనూ పోల్చుకోరు. తామే గొప్ప అనేటువంటి భావంతో ఉండి తాము ఏ దేశాన్నైనా సరే ఆక్రమించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దేశాలుగా ఆ దేశ పౌరులు భావిస్తూ ఉంటే దాన్ని దురహంకారపూరిత జాతీయవాదము అంటారన్నమాట. ఈ దురహంకారపూరిత జాతీయవాదం కలిగినటువంటి దేశాలుగా ఇటలీని, జర్మనీను చెప్తాం. ఎందుకంటే ఇటలీలో ఫాసిజం అనేటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడినటువంటి పరిపాలన జరిగింది. జర్మనీలో నాజిజం అనేటువంటి సిద్ధాంతాల మీద ఆధారపడి హిట్లర్ పరిపాలన అనేటువంటిది సాగింది. ఈ రెండు సిద్ధాంతాలు కూడా దురహంకారపూరిత జాతీయవాదంలోకి రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ప్రపంచ యుద్ధాలకు రెండవ కారణంగా మనం రహస్య ఒప్పందాలను చెప్పుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో సీక్రెట్ అలయన్స్ అంటారు. మనకి 20వ శతాబ్దం స్టార్టింగ్లోనమ్మా బ్రిటన్ దేశం కన్నా ఒక గొప్ప కొత్త దేశాలు రెండు వచ్చినాయి. జర్మనీ ఏకీకరణ సాధించి ప్రష్యా ఆధ్వర్యంలో జర్మనీ అనేటువంటి దేశం బలమైనటువంటి దేశంగా ఆవిర్భవించింది. ఇటలీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించి ఇటలీ ఏకీకరణ జరిగి ఇటలీ అనేటువంటి ఒక గొప్పదైనటువంటి దేశంగా మారింది. ఇది మనం 9th క్లాస్లో చెప్పుకున్నాం. జర్మనీ ఏకీకరణ గురించి, ఇటలీ ఏకీకరణ గురించి. ఈ రెండు దేశాలు కూడా కొత్తగా ఆవిర్భవించినటువంటి దేశాలు, కానీ సనాతనంగా ఉన్నటువంటి సాంప్రదాయాలతో ఉన్నటువంటి జాతిగా గొప్పదైనటువంటి నాగరికతలుగా ఉన్నటువంటి దేశాలు అన్నమాట. ఈ నాగరికత, ఈ భాష అనేటువంటి ప్రాబల్యం ఉండడం వలన తమ దేశం అన్ని దేశాల కన్నా గొప్పది అనేటువంటి భావనతో ఉండేది. రెండవది, జర్మనీ ఏకీకరణ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా బ్రిటన్ నుంచి, అంటే శక్తివంతమైనటువంటి దేశంగా జర్మనీ రూపాంతరం జరుగుతున్నటువంటి సందర్భంలో బ్రిటన్ మీద దాడి చేయడానికి జర్మనీ యూరప్లో ఉన్నటువంటి ఆస్ట్రియాతోనూ, హంగేరీతోనూ, ఇటలీతోనూ రహస్య ఒప్పందం చేసుకుంది. మరి రహస్య ఒప్పందం చేసుకున్నటువంటి ఈ మూడు దేశాలతో ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తున్నటువంటి జర్మనీకి చెక్ పెట్టడానికి బ్రిటన్ కూడా ఫ్రాన్స్తోనూ, రష్యాతోనూ రహస్య ఒప్పందాలు చేసుకున్నాయి. ఇలా ఒకదానికి తెలియకుండా ఇంకొకటి రహస్య ఒప్పందాలు చేసుకుని ఏ దేశం మీదైనా ఆపోజిట్గా ఉన్నటువంటి, అంటే వ్యతిరేక సభ్యదేశంగా ఉన్నటువంటి దేశం తమ దేశం మీద దాడి చేస్తే మిగిలినటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా ఏకమై దాని మీద దాడి చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ మీద ఎవరైనా దాడి చేశారనుకోండి, బ్రిటన్కి మిత్ర దేశాలు ఏంటి? ఫ్రాన్సు, రష్యా. ఈ మూడు ఏకమయ్యి ఆ శత్రు దేశం మీద దాడి చేస్తాయి అని అర్థం అనమాట. దీన్ని రహస్య ఒప్పందం కింద మనం చెప్తాం, సీక్రెట్ అలయన్స్ కింద చెప్తాం. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కూటముల పేర్లు ఉంటాయి. దాంట్లో ఒకటేంటి? అక్షరాధ్య కూటమి. అక్షరాధ్య కూటమి, దీన్ని కేంద్ర రాజ్య కూటమి అని కూడా అంటారు. రెండవ కూటమి పేరేంటంటే మిత్రరాజ్య కూటమి. మిత్రరాజ్య కూటమి, అలైన్డ్ పవర్స్. అక్షరాజ్య కూటమి లేదా కేంద్ర రాజ్య కూటమి ఇంగ్లీష్లో సెంటర్ పవర్స్ అంటారు. మిత్రరాజ్య కూటమిని ఇంగ్లీష్లో అలైన్డ్ పవర్స్ అంటారు. అలైన్డ్ పవర్స్. అలైన్డ్ పవర్స్ దేశాలు ఏంటయ్యా అంటే బ్రిటన్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా. ఓకేనా? అంటే ఇందాక చెప్పుకున్నటువంటి మూడు దేశాలతో పాటు ఇంకొక రెండు యాడ్ అయినాయి అనమాట. ఇవే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల యొక్క మద్దతును కూడా వీళ్ళు తీసుకుంటారు శత్రువును ఓడించడానికి. అలాగే కేంద్ర రాజ్య కూటమి లేదా అక్షరాజ్య కూటమిలోని సభ్యదేశాలు ఏంటయా అంటే జర్మనీ, ఆస్ట్రియా,
హంగేరీ, ఇటలీ, జపాన్. ఇది అక్షరాజ్య కూటమిలో భాగం అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇటలీ మిత్రరాజ్యాల తరపున ఉంది. రెండో ప్రపంచ యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి ఇటలీ మళ్ళీ మిత్రరాజ్యాలను వదిలేసి అక్షరాజ్య కూటమిలోకి వెళ్ళిపోయింది. ఇలా కూటములు ఏర్పాటు చేసుకోవడం వలన యూరప్ ఖండంలో యుద్ధకరమైనటువంటి యుద్ధ సన్నాహాలు అనేటువంటివి జరగడం అనేటువంటి జరిగింది. ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా దాన్ని ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి వాళ్ళు పెంచుకోవడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. ఇది రహస్య ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయం. మరి దీంట్లో మిత్రరాజ్య కూటమికి సంబంధించి చిన్న కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే అక్షరాజ్య కూటములు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను మామూలుగా పెట్టుకున్నటువంటి కోడ్ ఏంటంటే BAR-FC, BAR-FC, B ఫర్ బ్రిటన్, A ఫర్ అమెరికా, R ఫర్ రష్యా, F ఫర్ ఫ్రాన్స్, C ఫర్ చైనా. ఓకేనా? ఇవి రహస్య ఒప్పందాల కింద మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ యుద్ధాలు జరగడానికి మూడవ కారణంగా సామ్రాజ్యవాదాన్ని, ఇంపరలిజం అనేటువంటి భావాన్ని కూడా చెప్తారు. అసలు సామ్రాజ్యవాదం అంటే ఏంటి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. మా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పారిశ్రామికీకరణ జరిగినటువంటి దేశంగా ఇంగ్లాండ్ చెప్తాం, అంటే బ్రిటన్ అన్నమాట. ఈ బ్రిటన్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వలన అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా, అత్యంత అవసరమైనటువంటి వస్తువును ఉత్పత్తి చేసేటువంటి దేశంగా మారింది. మరి బ్రిటన్కి శత్రు దేశం జర్మనీ కదా. జర్మనీ కూడా బ్రిటన్ లాగే శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగాలంటే జర్మనీ దేశంలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అందుకని పరిశ్రమలు పెట్టడం స్టార్ట్ అయింది. జర్మనీని చూసి స్పెయిన్, ఇటలీ మొదలైనటువంటి దేశాలలో, యూరోప్లో పరిశ్రమల స్థాపన అనేటువంటిది జరిగింది. అయితే యూరోప్లో పరిశ్రమలు ఎక్కువ పెరిగిపోయినాయి. మరి పరిశ్రమలు నిర్వహించబడాలి అంటే దానికి పరిశ్రమకి అవసరమైనటువంటి ఉత్పత్తి వస్తువు యొక్క ముడి వస్తువు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, పంచదార మిల్లుని పెట్టారనుకోండి, దానికి చెరుకు అవసరం అవుతుంది. సిగరెట్ ఫ్యాక్టరీని పెట్టారనుకోండి, దానికి పొగాకు అవసరం అవుతుంది. దాన్నే రా మెటీరియల్ అంటారు. ముడి వస్తువు లేదా ముడి వనరు అంటాం. ఈ ముడి వనరు యూరోప్లో లభించేది కాదు. ఈ ముడి వనరు గురించి ఆసియా ఖండాలలో ఉన్నటువంటి దేశాల మీద లేదా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాల మీద ఆధారపడవలసి వచ్చేది. ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఉన్నటువంటి ముడి వస్తువులు ఎక్కువగా లభించేటువంటి దేశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసేవి. ఇలా ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు యూరప్ ఖండంలో ఉన్నటువంటి పారిశ్రామిక దేశాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడేది. ఈ తీవ్ర పోటీని మనం ఏమంటామంటే ఇంపరలిజం, సామ్రాజ్యవాదము అంటారు. ఇక ప్రపంచ యుద్ధాలకు నాలుగవ కారణంగా సైనికవాదాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి పీపీటీలో సైనిక బలంతో కూడినటువంటి ఫోటోని మనం గమనిస్తున్నాం. పై ఫోటోలో స్వస్తిక్ మార్కు కనిపిస్తున్నటువంటి జెండాలు మనకు కనిపిస్తున్నాయి. అది నాజీ పార్టీ యొక్క గుర్తు, అంటే హిట్లర్ పార్టీ యొక్క గుర్తు. ఇక్కడ సైనికవాదం అంటే ఏంటంటే అన్ని సమస్యలకు, దేశ భద్రతకు పరిష్కార మార్గంగా యుద్ధమే అనేటువంటి భావన కలిగి సైనిక బలాన్ని పెంచుకోవడం, ఆయుధ బలాన్ని పెంచుకోవడాన్ని మనం సైనికవాదము అంటారు.
దేశాలకు పక్క దేశాలకి సరిహద్దు సమస్యలు ఉంటాయి, వ్యాపార మార్కెట్ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలకి పరిష్కారాన్ని చర్చల ద్వారా కాకుండా యుద్ధం చేస్తే సమస్య తీరుతుంది అనేటువంటి భావంతో యుద్ధంలో ఉన్నటువంటి ఉపయోగించేటువంటి సైనిక బలాన్ని, ఆయుధ బలాన్ని పెంచుకోవడం అన్నమాట సైనికవాదం అంటే. ఇక అన్నిటికన్నా చివరి కారణం తక్షణ కారణాలు. తక్షణ కారణము పేరులోనే ఉంది. గొడవ జరగడానికి ఏదైనా ఒక వెంటనే వచ్చేటువంటి కారణం ఒకటి ఉంటుంది, దాన్నే తక్షణ కారణాల కింద చెప్తాం, ఇమీడియట్ కాజెస్ అన్నమాట. ఇక్కడ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడానికి తక్షణ కారణాలు మొదటి ప్రపంచ యుద్ధానికి రెండో ప్రపంచ యుద్ధానికి వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటయ్యా అంటే సెర్బియా మీద ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించడం. ఎందుకు యుద్ధాన్ని ప్రకటించింది? ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ను ఒక సెర్బియాకి సంబంధించినటువంటి ఉన్మాది చంపడం వలన ఆ చంపినటువంటి వ్యక్తిని శిక్షించడానికి 1 నెల రోజులు టైం ఇస్తుంది ఆస్ట్రియా. కాబోయే రాజును చంపేయడం అంటే మాటల. అందుకని దానికి సంబంధించినటువంటి కారణాన్ని తెలుసుకోవడానికి 1 నెల రోజులు టైం ఇస్తుందన్నమాట. ఇలా 1 నెల రోజులు అయిపోయిన తర్వాత అంటే సరిగ్గా 28 1914వ సంవత్సరంలో ఆస్ట్రియా సెర్బియా మీద దాడి చేస్తుంది. సెర్బియాకి మద్దతుగా రష్యా యుద్ధంలోకి దిగుతుంది. ఎప్పుడైతే రష్యా యుద్ధంలోకి దిగిందో రష్యాకి మిత్రదేశాలైనటువంటి బ్రిటన్, ఫ్రాన్సు కూడా మొదటి ప్రపంచ యుద్ధంలోకి వస్తాయి. అలాగే ఆస్ట్రియాకి మద్దతుగా రహస్య ఒప్పందాల ప్రకారము ఆస్ట్రియాకి మద్దతుగా హంగేరీ, జర్మనీ, ఇటలీలు వస్తాయి. ఇలా కూటమిలుగా యుద్ధం ప్రారంభమయ్యి మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమవుతుంది, తక్షణ కారణమవుతుంది. ఇక రెండవ కారణం అంటే రెండవ తక్షణ కారణం, రెండవ ప్రపంచ యుద్ధానికి రెండవ తక్షణ కారణం ఏంటయ్యా అంటే జర్మనీ నియంత అయినటువంటి హిట్లర్ పోలాండ్పై దాడి చేయడం, పోలాండ్ దేశంపై దాడి చేయడం. పోలాండ్లో డాంజింగ్ రేవ్ అనేటువంటి ఒక రేవు ఉంటుంది. ఆ రేవుని నియంత్రణలోకి తీసుకొస్తే బ్రిటన్ మీద దాడి చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో హిట్లర్ తటస్థ దేశమైనటువంటి పోలాండ్ మీద దాడి చేస్తాడు. హిట్లర్ పోలాండ్ మీద దాడి చేసిన వెంటనే బ్రిటన్ జర్మనీ మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఇందాకలాగే మళ్ళీ కూటమి దేశాలు కాబట్టి జర్మనీకి మద్దతుగా జర్మనీ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏకమవుతాయి. బ్రిటన్కి మద్దతుగా బ్రిటన్ అంటే మిత్రరాజ్యాలకు సంబంధించినటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఏకమయ్యి రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమవుతుందన్నమాట. ఇవి తక్షణ కారణాల కింద చెప్తాం. ఇలా యుద్ధం అనేటువంటిది జరగడానికి అనేకమైనటువంటి కారణాలు వలన యుద్ధం జరిగింది, ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇది మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈజ్ జితేంద్ర ఫణి. ఐఎమ్ వర్కింగ్ ఎట్ ఎంపీఎల్ హై స్కూల్, పీచిపాలెం, నర్సాపురం, ఎల్బీ, వెస్ట్ గోదావరి, ఏపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.